ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తోత్రం నాయన. ఇప్పటి వరకు పాటలు విందను, వాటిని చూపించేందును, మరుగున చేసి పుట్టినందును మన అందరికీ కూడా తోడుకొని నడిపించిన విధానం బట్టి నష్టపోతుంది. అలాగే నాయన ప్రాముఖ్యమైన సంబంధం వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ చిన్న పిల్లలకు కూడా వివేచన దయచేయమని సహాయంగా అర్థం చేసుకొని కడుపుని ఉండే మహాలోకానికి చేపడానికి వీళ్ళు వారిని వెసులుబాటు మా అందరికీ కలగజేయాలని బ్రతిమారుకుంటూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో వారందరినీ కూడా చల్లగా కష్టపడమని వారందరినీ ఆకర్షించుకొని ఆయన మరి మంచి వాక్యాన్ని వారికి బోధించడానికి సహాయం చేయమని, బాధకులందరూ కూడా మీరే ఈ మాటగా చెప్పడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన మరొకసారి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థన అండి ప్రియకుమార మనుషుడైన యేసుక్రీస్తు శక్తి నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం ఏంటంటే, ఈ కాలంలో దేవుడు సేవకులను తన సేవ కొరకు పిలుచున. ఈ కాలంలో దేవుడు సేవకులను తన సేవ కొరకు పిలుచున. పిలిస్తే ఎలా పిలుస్తున్నాడు అనే విషయం అది. ఇది చాలామంది కన్ఫ్యూజ్గా ఉంటారండి, చాలామందికి అర్థం కాని విషయం. కానీ ఇది ఎందుకంటే మనం దేవుని యొక్క మాటలు చెప్తున్నాం కాబట్టి, అందరం కూడా స్వార్థపరిచయం చేస్తున్నాం కాబట్టి, మరి అసలు మనల్ని దేవుడు పిలిచాడా లేదా? మరి కొంతమంది సేవకులు మరి మమ్మల్ని పలానా ఊరు ఎలవన్నాడని చెబుతూ ఉంటారు. మరి అది వాస్తవమా? అది మరి బైబిల్లో ఉందా లేదా? ఉంటే ఏ కాలానికి సంబంధించింది ఏంటనేది మనం ఈ రోజున క్లారిటీ తీసుకుందామండి. ఈ క్లారిటీ లేకపోతే ఏమైందంటే, ఒక్కోసారి ఎవరో కాదు ఒక ఆయన నన్నే అన్నాడు. ఏమన్నాడంటే, నన్నంటే నేనేదో ఇదేని కాదులే కానీ, బ్రదరు వాక్యం చెప్పాలంటే అందరూ చెప్పకూడదు బ్రదర్ అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అంటే ఎందుకన్నాడంటే ఆ మాట డైరెక్ట్ మన సంఘానికి ఏం రాలేదు ఆయన. రాకపోయినా సరే నేను అప్పుడప్పుడు మనం షార్ట్లు చేస్తాం కదా దీని యొక్క మాటలు, ఆ షార్ట్లు గ్రూపులో పెడతా ఉండేవాడిని. ఆ గ్రూపులో ఆయన ఉండి ఏమన్నాడంటే, బ్రదర్ ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్పే హక్కు లేదు బ్రదర్ అన్నట్టుగా అన్నాడు ఆయన. మరి హక్కు ఉందా లేదా? అసలు హక్కు అనేది దేవుడు ఎవరికి ఇచ్చారు? మరి దేవుడు అసలు ఏం చెబుతున్నాడు? మరి బాప్టిజం తీసుకున్న వాళ్ళకి ఏమైనా పని ఉందా లేదా? ఓన్లీ సేవకులకే ఉందా? సేవకులు అంటే ఒక 10 మందో 20 మందో 100 మందో సంఘాన్ని నడిపించుకుంటా ఉన్న ఆ సేవకులకు మాత్రమే వాక్యం చెప్పే అధికారం ఇచ్చాడా, లేదా అసలు వాక్యం ఎవరో చెప్పడానికి దేవుడు అనుమతించాడు అనే విషయాన్ని మనకు అందరికీ తెలుసు. కానీ ఇంకొకసారి కొంచెం క్లారిటీగా తెలుసుకుందామని మనం ఈ యొక్క పాఠం ఆలోచిస్తున్నామండి. ఒకప్పుడైతే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పిలవటం జరిగిందండి. పాత నిబంధనలో అబ్రహాం గారిని ఎలా పిలిచాడండి దేవుడు? ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళమని చెప్పడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మనం చెప్తాడండి, నువ్వు ఇండియాలో ఉండవు కదా, నువ్వు అమెరికా వెళ్ళి సేవ చేయి అంటాడు దేవుడు. ఏమంటున్నాడు మనం తెలుసుకుందాం. అలాగే మోషే గారిని కూడా దేవుడు తన సేవ కొరకు పిలిచాడు కదండి. ఎలా పిలిచాడండి ఆయన్ని? నువ్వు ఇశ్రాయేలుని బయటికి తీసుకురావటానికి నువ్వే సరైన నాయకుడు అని మోషే గారు చెబితే, నేను నోటి మాంద్యం గలవాడిని, నా వల్ల కాదు, నా మాటలు సరిగ్గా రావు. ఇంకో విషయం ఏంటంటే, మోషే గారు నత్తివాడు. తెలుసా మీకు? బైబిల్లో రాసింది. మోషే గారికి మాటలు స్పష్టంగా మనకులాగా రావు అనమాట. ఆయన నత్తిగా మాట్లాడతాడు. అయినా సరే నేను నిన్ను నడిపించుకుంటానని చెప్పేసి మోషే గారిని దేవుడు ఆ కాలంలో ఆయన ద్వారాగా అక్కడి నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో వాళ్ళకి ఒకటి అడ్డం వచ్చిందండి. ఏం అడ్డం వచ్చిందండి? ఎర్ర సముద్రం అడ్డం వచ్చిందండి. ఎర్ర సముద్రం అడ్డం వచ్చేవారికి తండ్రి దేవుడు ఏం చెప్పాడంటే, నీవు ఈ కర్ర సాపు అనగానే కర్ర సాపుతాడు. కర్ర సాపినప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా ఆరణ్యాలు వచ్చేసి అక్కడ ఆ యొక్క ప్లేస్లోంచి దాటడం జరిగిందనమాట. అది ఆ రోజున జరిగిందండి. ఇప్పుడు మనం వచ్చేసి నేను అమెరికా వెళ్ళాలి, ఇక్కడ నుంచి అమెరికా ఒక దారి అంటే వేస్తాడండి. ఇప్పుడు ఫ్లైట్ ఉంది కదా, ఫ్లైట్ ఎక్కి ఎలా అంటాడు. ఒకవేళ సపోజ్ అయితే సముద్రం ఏదైనా అడ్డం వచ్చిందనుకో, మనం సముద్రం దాటి సువార్త చెప్పాలనుకోండి. మోషే గారికి ఎలాగైతే మీరు
కర్ర సాపుకానే 2 ఫైల్ అయిపోయింది, ఇప్పుడు నాకు 2 ఫైల్ చేయబట్టి చేస్తాడండి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వేరు, వెనకాల సైన్యం తరుముకు వస్తుంది, అక్కడ తరుముకు వస్తుంది కాబట్టి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా చంపేసేస్తారు కాబట్టి ఆ సైన్యం అప్పుడు దేవుడు అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనమాట. అలాగని చెప్పేసి నేను కృష్ణానది మీద నుంచి అవతలకి వెళ్ళి సువార్త చెప్పాలి 2 ఫైలు కలిగి నాకు అంటే కుదిరిద్దండి, అది వాళ్ళకి మాత్రమే కుదిరిద్దండి. అందుకనే బైబిల్ చదివేటప్పుడు ఏ కాలంలో ఈ యొక్క జరిగింది, ఎవరికి అప్లై అవుతుంది అది కూడా తెలుసుకోండి. ఇంకో విషయం ఉంది, శనివారం విశ్రాంతి దినం అని చెప్పాడు, అది ఎవరికండి, మనకా లేకపోతే ఇశ్రాయేలీలకా? శనివారం విశ్రాంతి దినం ఇశ్రాయేలీలకండి, మనకు కాదు. అది అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఉందిగా, బైబిల్ నువ్వు కాదంటే ఏంటంటారు, అది మనకు అప్లై కాదు. ఇప్పుడు మరి మోషే గారు సముద్రం 2 ఫైలు చేశాడు, దేవుడు సహాయం తప్పుడు చేస్తాడు ఆయన, అవసరం లేదు. పేతురు గారు సముద్రం మీద నడిచాడు, సముద్రం మీద నడిచింది ఇద్దరండి, ఎవరండి? ఎస్, పేతురు గారు యేసుక్రీస్తు వారు, ఇద్దరు మాత్రమే ఇప్పటి వరకు నీళ్ళ మీద నడిచింది. అక్కడికి ఆయనకి అపనమ్మకం వచ్చేసింది పేతురు గారికి, సగం వెళ్ళే వరకు మునిగిపోతుంటే యేసుక్రీస్తు వారు చేపట్టుకుని పైకి రావడం. అలాగని చెప్పేసి యేసుక్రీస్తు ఆయన నీళ్ళ మీద నడిచాడు, పేతురు గారు నడిచాడు. నేను కూడా నడుస్తా అంటే నడుస్తామా మనం? 2 అడుగులు వేయగలండి, అక్కడే మునిగిపోతాం. అందుకని ఏ కాలంలో దేవుడు ఎవరితో ఏ పనులు చేయించాడు, మరి 10 తెగుళ్ళు రప్పించాడండి ఇశ్రాయేల్ మీదకి. ఇప్పుడు ఆ తెగులు ఇప్పుడు రప్పిస్తున్నాడండి? లేదండి. అక్కడ ఆ సందర్భాన్ని బట్టే అవి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ యెహోషువ గారు ప్రార్థన చేస్తే ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఏంటండి అది? సూర్యుడిని చంద్రుని ఒక రోజుల్లో ఆఫ్ చేసేసాడు. అప్పుడు మనం వెళ్ళే బైక్ని ఆటోని ఆటో గారు బైక్ గారి స్పీడ్కి వస్తుంది, చేయి పెట్టుకుని ఆపుతూ ఉండే మన వల్ల ఇది అసలు గుద్దేసి వెళ్ళిపోతాడు. ప్రభువా, యెహోషువ గారు సూర్యుడిని చంద్రుడిని ఆపితే నేను జస్ట్ ఆటోని కానీ బైక్ని కానీ ఆపలేనా, నేను వచ్చే బైక్ 2 చేతులు అడ్డం పెడతా అంటే 2 చేతులు ఇరిగి ఆడబడతాయి అనమాట. అందుకని అలాంటి పిచ్చి పనులు ఎవరికి అది అప్లై అవుతుందో వాళ్ళే అప్లై చేసుకోవాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. అర్థమవుతుందిగా? బైబిల్ ఎలా చదివితేనే మనకు అర్థమవుతుందండి. ఏ కాలంలో ఏ సందర్భంలో ఎవరికి చెప్పారు, అబ్రహాం గారికి ఏం చెప్పారు, మోషే గారికి ఏం చెప్పారు, తర్వాత అపోస్తలుడైన పౌలు గారికి కూడా. కొంతమంది అంటారు నన్ను పలానా ఊరు వెళ్ళవని చెప్పాడు దేవుడు అంటారండి. బైబిల్ ఏమైనా ఆధారం ఉందా అంటే చెబుతారు, అది కూడా చూపిస్తారు. మళ్ళీ అదే అపోస్తలుడైన పౌలు గారికి చెప్పలేదా ఏంటి? దర్శనంలో కనబడి దమస్కు వెళ్ళే మార్గంలో యేసుక్రీస్తు కనబడి చెప్పాడు. అప్పుడు బైబిల్ రాయించలేదు కాబట్టి, బైబిల్ పరిపూర్ణం కాలేదు కాబట్టి అప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు దర్శనం ద్వారా ఆయన కనబడి అక్కడికి వెళ్ళమని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతుందండి, ఎక్కడైనా ఏదైనా మీటింగ్ జరుగుతుంది అనుకో, భక్త ప్రేమైన బిడ్డ విజయవాడలో పిడి సుందరరావు గారు మీటింగ్ పెడుతున్నారండి, వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి వాక్యం ఎప్పుడన్నా మనకి ఏమైనా దర్శనం వచ్చిందా? నాకైతే రాలేదండి, మీకేమైనా వచ్చిందా? ఎలా తెలుస్తుందండి? పాంప్లెట్ ద్వారా తెలిసిద్ది, లేకపోతే ఫోన్లో సువార్త ప్రకటన ఇస్తారు కదా, అట్లా తెలిసిద్ది, లేకపోతే ఎవరైనా ఒక మనిషి వచ్చి చెప్తే తెలిసిద్ది. అంతేకాని దేవుడు మనకి ఇప్పుడు వచ్చి చెప్పాడు. ఎందుకంటే ఆయన చెప్పాలనుకున్న విషయం అంతా కూడా బైబిల్లో వ్రాయించి ఉంచాడు. అది చదువుకొని మనం ఫాలో అవటమే. కానీ అప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టే ముందు ఒక దూత ఒకరితో వచ్చి చెప్పింది. ఎవరండి ఆమె? మరియమ్మ గారితో ఒక దేవదూత వచ్చి నువ్వు గర్భవతి అవుతావు, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతావని దేవదూతను పంపించి, అప్పుడు సువార్త ఏమి లేదండి చెప్పడానికి, అందుకనే దేవదూతనే దేవుడు పంపించి వార్తను పంపించాడు. అలాగే ఇప్పుడు మనకు ఏమైనా చెబుతాడండి, మీరు 1 నెల తర్వాత పెద్ద మీటింగ్ పెట్టాలి అని ఏమైనా చెబుతాడు ఆయన. మనమే తెలుసుకొని మనకి ఆర్థిక వెసులుబాటుని బట్టి మనం చేస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు దేవదూతలు రావటం కానీ, లేకపోతే దేవుడే మోషే గారికి పొదలో కనిపిస్తాడండి దేవుడు, వాస్తవానికి కనబడింది అక్కడ దేవుడు కాదండి, దేవదూత. చాలామంది ఏమనుకుంటారు, పొరబడి దేవుడు అనుకుంటారు. అక్కడ దేవుడు రాయించాడు పాత నిబంధనలో, కానీ సర్వసత్యం ఇక్కడికి వచ్చేసింది కదండి పాత నిబంధనలో ఛాయ్ లాగా ఉంటుందండి, అర్థం కానట్టుగా ఉంటుంది. క్రొత్త నిబంధనకు వచ్చేవరకు పూర్తిగా క్లారిటీగా మనకి అర్థమయ్యేటట్టు దేవుడు రాయించి ఉంచాడు.
ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమంది సేవకులు నన్ను ఆ ఊరు వెళ్ళమన్నాడు ఈ ఊరు వెళ్ళమన్నాడు అని చెబుతారండి. ఇప్పుడు అది లేదండి. సర్వ సృష్టికి వెళ్ళి అందరూ నాకు శిష్యులుగా చేయండి అన్నాడా? పలానా ఊరికి మాత్రమే వెళ్ళి చేయమన్నాడా? సర్వ సృష్టి అంటే మన ఇండియా కూడా ఉంది కాబట్టి మన ఇండియాకి ఒక సేవకుడు వచ్చాడు. ఎవరండి ఆయన? తోమ గారు ఇక్కడికి వచ్చి మన భారతదేశంలో చాలా వరకు సువార్త చెప్పడం జరిగిందన్నమాట. ఆయన కొంతమంది స్వరం వినపడింది నాకు, దేవుడు నాకు కనపడ్డాడని సాక్ష్యాలు చెప్తూ ఉంటారండి. దేవుడు ఎవరికి ఎప్పుడు కనిపించడు. కాకపోతే వీళ్ళ భ్రమ అండి అది. ఇంతవరకు దేవుడు భూమి మీదకి రాలేదని చెబుతున్నాడు ఆయన. ఆదాము గారు కూడా చూడలేదంట. ఆదాము గారే చూడకపోతే ఇంక మన మనుషులు ఎవరు చూస్తారండి? యేసుక్రీస్తు వారిని చూశారు కానీ యెహోవా తండ్రిని ఎవరో కూడా ఇంతవరకు చూడలేదు. దేవదూతల ద్వారానే ఆయన మాట్లాడటం జరిగింది. మోషే గారు ఒకసారి అంటాడు, తండ్రి ఒక్కసారి నీ యొక్క రూపం నాకు చూపించు అంటే, మోషే నన్ను చూస్తే నువ్వు బ్రతకవు, చనిపోతావు, నేను అట్లా వెళ్తూ ఉంటాను, జస్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే చూడు, వెనక భాగం మాత్రమే అంటాడు. అక్కడ కనబడింది కూడా దేవుడు దేవదూతలు అన్నమాట. నువ్వు వెనక భాగం చూస్తేనే తట్టుకోలేవు నువ్వు. అది ఫుల్ ఫేస్ చూపిస్తే అసలు నరుడు బ్రతకడంట. అంత 1000 సూర్యుడు ఒకేసారి వెళ్తారు. ఎలా ఒక్క సూర్యుడు వెళ్తాడికే మనం అట్లా పరీక్ష పెట్టి అట్లా చూడగలుగుతాండి. 1000 సూర్యుల కన్నా ఎక్కువ వెళ్తారంట ఆయన. అంత కాంతివంతంగా ఉంటాడు ఆయన. ఆయన చూసే శక్తి మనకి ఈ ఫిజికల్గా ఉన్నట్టు ఏ కళ్ళకు లేదనమాట. ఆ తర్వాత చనిపోయిన తర్వాత అప్పుడు మన యొక్క మహిమా దేహం వచ్చింది కదా, మహిమా శరీరం, అప్పుడు చూడగలుగుతాం ఆయన. అప్పుడు ఇప్పుడైతే మనం చూసే శక్తి మన కళ్ళకు లేదని చెప్తున్నాడు ఆయన. చెప్పినట్టుగా అబ్రహాం గారిని ఒక రకంగా పిలవటం జరిగింది, మోషే గారిని ఒక రకంగా పిలవటం జరిగింది, పౌలు గారిని ఒక రకంగా పిలవటం జరిగింది తన సేవ కొరకు. కానీ ఇప్పుడు మనల్ని మరి దేవుడు ఎలా పిలుస్తున్నాడు అనేది ఈరోజు మనం క్లారిటీ తీసుకుందామండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16-17 వచ్చిన ఒకసారి చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16-17 వచ్చినారండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. ఇంకా చదువు. పాములను ఎత్తి పట్టుకుందరు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. ఇది ఎవరికి అప్లై అవుతుందో చెప్పండి. పాములను ఎత్తి పట్టుకో. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే సేవకులు, మరి చెప్పాడు కదా స్వస్థత, ఎక్కడ చూసినా ఎక్కువ శాతంగా స్వస్థత ప్రార్థనలు పెడతా ఉంటారండి. ఆ స్వస్థతలు ఇప్పుడు జరుగుతున్నాయి అంటే స్టేజ్ల మీద అయితే జరగట్లేదండి. ఒకవేళ దేవుడి కృప ఉంటే కనుక మనం కన్నీటి ప్రార్థన చేస్తే కొంతమందికి ఉపయోగపడే అవకాశం ఉందండి. మరి చాలామంది కూడా దేవుడు చెప్పాడు కదా అని అంటారు. మరి దేవుడు ఇది చెప్పాడు కదా, ఇది ఎవరికి అప్లై అవుతుందండి? ఇప్పుడు మనం చదివిన వచ్చింది ఎవరికి అప్లై అవుతుంది చెప్పండి? అపోస్తలులకు మాత్రమే, 12 మందికి మాత్రమే అప్లై అవుతుంది. తర్వాత కూడా కొంతమందికి చేశారు కానీ అక్కడ వరకు ఆగిపోయింది అన్నమాట. మొదటి శతాబ్దంలో అప్పుడే ఆగిపోయింది. ఇప్పుడు సేవకులు ఎవరన్నా పాములను ఎత్తి పట్టుకుంటారండి. మరి అది కూడా చెప్పాడు కదా, మరి మేము స్వస్థతలు చేస్తామని చెబుతున్నారు, బాగానే ఉంది. మరి ఇది కూడా పాములను ఎత్తి పెట్టుకోవాలి. మరణకరణమైనది ఏది తాగినా కూడా వాళ్ళకి ఏ హాని చేయదంట. ఇదే పాయింట్ మీద మన డిబేట్ జరిగింది, మీకు తెలియదు అనుకుంటా. ఇదే పాయింట్ మీద అహ్మదీదాదుకి అలాగే ఒక పాస్టర్ గారికి మధ్యలో జరిగింది. ఇదే వచ్చిన తీసుకొచ్చి ఆయన ఏం చెప్పారంటే, మరి
మరణకరణమైనది ఏది తాగినా సరే ఏమి హాని చేయదని చెప్తున్నాడు కదా, బైబిల్ అంతా ఉట్టిదే అని అతను అన్నాడు. ఈ పాస్టర్ గారు నువ్వు చెప్పిన దానికి ఛాలెంజ్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వచనం చూపించి నువ్వు మరణకరమైనది మరి ఏ తాగినా నీకు హాని కలగదు కదా, నువ్వు ఆ టేబుల్ మీద పాయిజన్ పెట్టారంట ఒక బాటిల్. అప్పుడు ఈ పాస్టర్ గారు గచ్చ వణికిపోయాడంట. ఎందుకని ఒక తాగితే కనుక చచ్చిపోతాడు అనవసరంగా. అది అప్పుడు అతనికి వెలిగిందంట, ఓహో ఇది మనకి అప్లై కాదు. అప్పుడు ఆ రోజున అపొస్తలులు మాత్రం చెప్పిన మాట కానీ సేవకులందరికీ అప్లై కాదని అప్పుడు అర్థమైందంట ఆయనకి. వాళ్ళంటే ప్రత్యేకమైన వాళ్ళు కదా, డైరెక్ట్గా రిలేషన్. ఎక్కడో దాకా పౌలు గారు ఒకసారి చలిగాగటానికని పొలాలు తీసుకొస్తుంటే ఆ పొలంలోంచి విషం పాము అంట. విషం ఉన్న అది బురద పాము కాదు, విషం ఉన్న పాము ఆయన కుట్టిద్ది. కుట్టంగానే చెయ్యి ఎదిరిచేసేస్తే ఆ పాము వెళ్ళి మంటల్లో పడి వాళ్ళు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చూసి ఇతను చచ్చిపోతాడు, ఇతను అందరికన్నా పాపం ఏం చేసి ఉంటాడు ఎక్కువగా, అందుకనే పాము కలిసింది ఇతనని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తుంటే ఏమీ కాలేదంట, ఫెయిల్ అయిపోయారు. ఎందుకంటే ఆయన అపోస్తలుడైన పౌలు గారు అప్పటికి స్వస్థతలు జరుగుతున్నాయి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కాలంలో ఇవ్వండి. తర్వాత త్రోఫిమ్ గారికి హెల్త్ బాగోకపోతే ఏం చెప్పాడు పౌలు గారు, ప్రార్థన చేస్తే మరి అసలు పాము గరిస్తేనే చచ్చిపోలేదు ఈయన, మరి చిన్న రోగం తగ్గిలేడండి అంటే అప్పటికి ఆగిపోయినాయి, మొదటి శతాబ్దంలోనే ఆగిపోయినాయి స్వస్థతలో. అదొక సబ్జెక్టు మళ్ళీ తర్వాత వేరే పాఠంలో మళ్ళీ తెలుసుకుందాం. కానీ చూసారా, ఇది మనకి అప్లై కాదు. విషం తాగిన చనిపోకుండా ఉండటానికి, స్వస్థత చేకూర్చడానికి దెయ్యాలని వెళ్ళగొడుతున్నారు. మరి దెయ్యాలు అన్ని చోట్ల వెళ్ళగొడుతున్నారు కదండి. మసీదుల్లో వెళ్ళగొడుతున్నారు, మామూలుగా హైందవ గుళ్ళ దగ్గర వదిలిస్తున్నారు, మళ్ళీ ఎక్కడ కూడా చర్చిలో కూడా దెయ్యాలను వదిలిస్తున్నామని చెబుతున్నారు. అవి ఏ దెయ్యాలంటే భ్రమపరచు ఆత్మలు. మన వచనం చదివించిన శుక్రవారం రోజు మేము చదివించాను కదా, భ్రమపరచు ఆత్మ, భ్రమపరుస్తుంది అంతే. చచ్చిపోయిన వాళ్ళు భూమి మీదకు రావటం అనేది లేదు. ఇందాక చెప్పినట్టుగా మొదటి పాఠంలో చెప్పినట్టుగా చచ్చిపోయిన వాళ్ళు మన భూమి మీదకి వచ్చే అవకాశం ఉందని బైబిల్ ప్రకారంగా ఉందండి? ఎక్కడా లేదండి. ఒకవేళ చచ్చిపోయే వాళ్ళందరూ భూమి మీదకి వచ్చే రకం అవకాశం ఉంటే కనుక చాలామంది మనకు కనిపిస్తూనే ఉండాలి. ఎవరైనా కనిపిస్తున్నారండి? అవకాశం లేదండి. ఎవరైనా సరే, మంచివాళ్ళైనా సరే, చెడ్డవాళ్ళైనా సరే, పాతాళానికి ఒక్కసారి దిగిపోతే కనుక మళ్ళీ భూమి మీదకి రావడానికి అవకాశం లేదు. మళ్ళీ ఒక్కసారి మాత్రం అవకాశం ఇస్తాడు, అది యేసుక్రీస్తు ఇక్కడ రెండో రాకడలో ఇస్తాడు. అప్పుడు మాత్రమే, కానీ అప్పటి వరకు ఎవరికి కూడా అవకాశం లేదనమాట. ఇప్పుడు చూసారా, ఇది చాలామంది ఏంటంటే ఏ కాలానికి సంబంధించింది ఇప్పుడు బైబిల్లో ఉందండి. ఇప్పుడు విషం తాగితే చచ్చిపోరు అనే విషయం కానీ, పాము కలిసింది చచ్చిపోరని కానీ బైబిల్లో ఉన్నమాటే. అది మనకు అప్లై అవుతుందా లేదా? ఇది నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్. అది మనకు అప్లై అవుతుందా? మనకి అప్లై కాదు అని మనం తెలుసుకోవాలండి. బైబిల్లో ఉండే అన్నీ కూడా జరుగుతాయి అనుకుంటే అది దేవుడు ఇవన్నీ కూడా రాయించాడండి. అప్పుడు పలానా అబ్రహం గారు అక్కడ పిలిచాను, మోషే గారిని అలా పిలిచాను, యేసుక్రీస్తుల వారిని భూమి మీద పంపించి సర్వసత్యాన్ని రాయించాను, అలాగే పౌలు గారికి దర్శనం కలిగించడం కానీ, ఇవన్నీ కూడా జరిగినాయి అని మనం చదువుకోవటానికి బైబిల్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ 66 పుస్తకాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందుకని తర్వాత లాస్ట్లో ఏం చెప్పండి ప్రకటన గ్రంథంలో, దీనిలో ఏది కలపకూడదు, అలాగే తీసేయకూడదు. కలిపినా అపార్థం చాలా గజిబిజి అయిపోద్ది, మళ్ళీ తీసేసినా కూడా గజిబిజి అయిపోద్ది. ఇది ఏదైతే రాయించానో దాన్ని చదువుకొని దాని ప్రకారంగా మీరు జీవిస్తే చాలు. ఈ క్లారిటీ రావాలి. మీరు మనం బైబిల్ చదివేటప్పుడు కొన్ని సందర్భాలు వస్తాయి. మరి అప్పుడు జరిగింది కదా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారు కదా, మరి ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయండి. జరగకుండా ఆ సందర్భాల్లో అట్లాగా చేయించాడు దేవుడు, అప్పుడు జరిగినాయి. కానీ ఇప్పుడు మాత్రం జరగడానికి వీలు లేదండి. ఇంకో విషయం మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19-20 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19-20 అండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19-20 అండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి,
తండ్రి ఎక్కయో కుమారుని ఎక్కయో పరిశుద్ధాత్మ ఎక్కువ నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటిని గైకొని వాళ్ళ వారే బోధించదు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదా కాలము మీతో కూడా ఉన్నామని వారితో చెప్పాను. 19 వచ్చిన ఒక్కసారి మళ్ళీ. కాబట్టి మీరు వెళ్ళే సమస్త జనులను శిష్యులుగా చేయండి. పలానా కౌలూరులో ఉన్న వాళ్ళనే నాకు శిష్యులుగా చేయమన్నాడా, విజయవాడలో ఉన్న వాళ్ళు మాత్రమే చేయమన్నాడా, లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే నాకు శిష్యులుగా చేయండి అన్నాడా? సమస్త జనులు అంటే మరి కొంతమంది అంటే నాకు పలానా ఊరు చూపించారు, ఈ ఊరు చూపించాడు, ఆ ఊరు చూపించాడు దేవుడు అంటారు. నేను కూడా ఏంటి ఎప్పుడు నాకు కూడా డౌట్ వస్తూ ఉండేది, దేవుడు నన్ను ఎప్పుడు పిలవలేదు అని అనుకుంటా ఉండేవాడు. కాదు, దేవుని యొక్క సువార్త ఎవరి యొక్క చెవులకు అందుతుందో వాళ్ళని దేవుడు పిలిచినట్టే. పలానా పేరు దేవరాజు, నువ్వు ఇక్కడ సేవ చేయాలి అని ఇప్పుడు చెప్పాడు. మరి అప్పుడు చెప్పాడు కంటే ఆ కాలంలో చెప్పాడు, కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు, మారిపోయింది మొత్తం కూడా. అప్పుడు దేవదూతలు వచ్చి ఏదైనా విషయం చెప్పాలన్నా దేవదూతలు కానీ ప్రవక్తలు కానీ దేవుడు కానీ చెప్పడం జరిగేది. ఇప్పుడు మనకి దేవుడు కానీ ప్రవక్తలు కానీ దేవదూతలు కానీ చెప్పటం లేదు. అందుకని బైబిల్ మన అందరి చేతులకు ఎందుకు పెట్టాడంటే ఆయన నా పిల్లలు ఈ బైబిల్ చదువుకొని వాక్యానుసారంగా జీవించి నా దగ్గరికి రావాలని ఆయన బైబిల్ని రాయించి ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకొచ్చాడు. ప్రతి ఒక్కరి దగ్గరికి చదువు ఉండాలి, లేకపోయినా సరే ఇప్పుడు చదువు లేని వాళ్ళైతే మందిరానికి వెళ్ళి సేవకులు చెప్పే మాటలను బట్టి రక్షణలోనికి వస్తారు. చదువుకున్న వాళ్ళు చదువుకోవాలి, చదువు లేని వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా, చదువు లేని వాళ్ళైతేనేమో మందిరానికి వెళ్ళి తెలుసుకోవాలి. చదువుకున్న వాళ్ళు బైబిల్ మనకి ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా చదవాలండి. చదవకపోతే ఇక్కడ మనకి విషయాలన్నీ తెలియదు అన్నమాట. మనం బైబిల్ని పరిశీలిస్తేనే ఇవన్నీ కూడా మనకి తెలవటం జరుగుతుంది. బైబిల్ని కనుక మనం పరిశీలించకుండా ఉన్నట్లయితే మనకి ఏ విషయం కూడా ఎంత సబ్జెక్ట్ అనేది మనకు తెలిసిద్దండి. చదవకుండా ఉంటే ఏదో భాషగా ఏదో ఆదివారం రోజున ఒక గంట ప్రసంగం చెబుతాడు, వెళ్ళి ఎంతో కొంత కానికేసి వచ్చేసేస్తే సరిపోద్దులు అనుకుంటాం. కానీ అట్లా కాదండి. బైబిల్లో చెప్పే మాటలు మనం అన్నీ కూడా బుర్రకెక్కించుకోవాలి, మెదడుకి ఎక్కించుకొని దాన్ని పాటించాలి. ఈ లోకంలో డబ్బుల కోసం ఏదేదేదో పనులు చేస్తూ ఉంటాం. కానీ ఏ లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే బైబిల్ చదివి దాంట్లో ఉన్న సారాన్ని మనకి బ్రెయిన్కి ఎక్కించుకోగలిగితేనే మన పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఒక దారి అనేది ఉంటుంది. లేకపోతే చాలా కష్టమైపోద్ది అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం దేవుడు ఎలా మాట్లాడాడు ఏంటనేది కొన్ని వచనాలు చెప్పడం జరుగుతుంది. చూద్దాం. హెబ్రీ 1:1 అండి, 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు నానా రకాలుగా నానా విధాలుగా అనేకులతో ప్రవక్తల ద్వారాగాను పితరులతో మాట్లాడిన దేవుడు. పితరులు అంటే మనకన్నా ముందు తరం వాళ్ళు అన్నమాట. వాళ్ళందరితో కూడా మా అబ్రహాం గారు కానీ, యాకోబు గారు కానీ, ఇస్సాకు గారు కానీ, వీళ్ళందరూ కూడా మరి దేవుడు ఎలా మాట్లాడాడంట, ప్రవక్తల ద్వారా మాట్లాడటం కానీ, డైరెక్ట్గా ఆయన మాట్లాడటం కానీ, మోషే గారితో కూడా మాట్లాడటం పొదలో మరి కనిపించాడండి దేవుడు. అంటే దేవుడు అంటే దేవదూత అన్నమాట. పొదలో కనబడి ఆయన ఇప్పుడు మనకి పొదలో కనబడి మాట్లాడతాడండి మనతో దేవుడు. ఇప్పుడు ఈ రోజుల్లో పొదలో కనబడి మాట్లాడటం అవకాశం ఉందా? లేదండి. మనకి ఎట్లా తెలుస్తుందండి ఇప్పుడు మా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు మనతో? అది చెప్పండి. దేవుడు ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఎస్, వాక్యంతో. బైబిల్ చదువుతూ ఉంటే మనకి ఆయన యొక్క మాటలు తేటతెల్లంగా అర్థం అవుతూ ఉంటుందండి. ఆయన ఏం చెప్పాలనుకున్నాడో మొత్తం అప్పుడన్నా వాళ్ళకి ఏదో ఒక సందర్భంలోనో 2 సందర్భాల్లోనో కనబడి చూపించాడు. కానీ ఇప్పుడు 66 పుస్తకాలు ఇంత సబ్జెక్ట్ ఇచ్చాడు మనకి. జీవితం మొత్తం
మొత్తం కూడా చదివినా కూడా మనకి ఇంకా అర్థం కాని విషయాలు ఎన్నో ఉంటాయండి బైబిల్లో. ఏదో పైపైన మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ కొన్ని పుస్తకాలు ఉంటాయండి. ఆ పుస్తకాలు కానీ చదువుతా అది వింటూ ఉంటుంటే ఒక్కోసారి పుస్తకాలు కూడా మనకు వివరణ ఇచ్చేవాడు కదా. పుస్తకాలు చెప్పేటప్పుడు మాత్రం బ్రెయిన్ హీట్ ఎక్కువ, గంటకే చాలా అమ్మ ఇంత సబ్జెక్ట్ ఉందా అని అర్థం కానట్టుగా ఉండేదన్నమాట. మలాఖీ గ్రంథం కానీ గలతీ పత్రిక కానీ ఇవన్నీ కూడా పుస్తకాలు వివరించడం జరిగిందండి. మనకి నేర్పిన ప్రభాకర్ గారు చాలా బాగా వాక్యం చెబుతాడు ఆయన. ప్రభాకర్ గారు ఈ పుస్తకాలన్నీ కూడా పాస్టర్ గారు సహోదరుడు, ఆయన ఆత్మీయ తండ్రి అనుకోవచ్చు. ఆయన ఆ వాక్యం చాలా బాగా చెప్పేవాడు. ఆయన దగ్గర నేర్చుకున్నాం కాబట్టి మనం ఒప్పుకోవాల్సిందే. పుస్తకాలు మాత్రం చాలా పుస్తకాలను కదా, అసలు ఏ పాఠమైనా సరే మనం విన్నంతసేపు కూడా గంటన్నర వరకు కూడా చెప్పేవాడు ఆయన. పాఠాలు చాలా ఎక్సలెంట్గా చెప్తాడు, మనకు చక్కగా అర్థమైంది అనమాట. అంత బాగా వివరించడం జరుగుతుంది అనమాట. ఆయన అట్లా కొన్ని వందల పాఠాలు మనం విన్నాం కాబట్టే దేవుని యొక్క మనసు ఏంటో కొంతవరకైనా మనం గ్రహించగలం. కొంతవరకైనా సరే దేవుని యొక్క మనసు ఏంటంటే ఎవరో నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, కానీ మనుషులు చేసే మరి పాపాల వల్లనే ఆయనకి మనకి మధ్య ఏముందంట, పాపం అనేది ఉండిపోతుంది. ఆ పాపం అనేది అడ్డు కూడా ఎప్పుడైతే తొలగించుకుంటామో మనం ఆయనలో అంటు కట్టబడతాం అన్నమాట. ఇప్పుడు అంట్లు కడతాను ఉంటారు తెలుసుగా, ఎట్లా అంటు కడతారు అంటే ఎలాగ కడతా ఉంటారు మొక్కలకి? వేరే కొమ్మ తీసుకొచ్చి దీంట్లో గ్రాఫ్టింగ్ లా చేస్తారు. ఒకటి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఎయిర్ లేయరింగ్, మట్టితో కలిపి కడతారు. అలాగే దేవుడిలో మనం కూడా అంటు కట్టబడాలి. ఆ మొక్కలు ఎలాగైతే అంటు కట్టి పూలు కానీ ఫలాలు కానీ కాపిస్తున్నారో అలాగే దేవుళ్ళు మనం అంటు కట్టబడ్డాం అనుకోండి, మనం కూడా ఫలిస్తాం. దేవుళ్ళు పాపం ఉంటుందండి, ఉండదు. అలాగే ఆయనలో మనం అంటు కట్టబడ్డాం అనుకోండి, కలిసిపోయాం అనుకోండి, మనలో కూడా పాపానికి దూరంగా ఉంటాం అన్నమాట. అది అంటు కట్టబడటం అంటే. దేవునిలో మనం అంటు కట్టబడాలి. ప్రతి ఒక్క మనిషి కూడా, క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా అంటు కట్టబడితేనే వాళ్ళలో పాపం లేకుండా ఉంటుంది అని దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి. కాబట్టి మనం అందరం కూడా నానా విధాలుగా చెప్పారు. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ చాలా రకాలుగా దేవుడు మాట్లాడటం జరిగిందండి. మరి ఇప్పుడు మాట్లాడతాడంటే ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెప్పాల్సిందంతా అప్పుడు బైబిల్ లేదండి. పాత నిబంధనల ధర్మశాస్త్రం ఉంది, తర్వాత కొత్త నిబంధన లేదు. పరిపూర్ణం అనేది కొత్త నిబంధనలో ఉందండి. అందుకని ప్రకటన గ్రంథం ముగిస్తా ఒక మాట చెప్తాడు, దీంట్లో ఏది కలపకూడదు, ఏది తీసుకోకూడదు. కాబట్టి అది మీరు చదువుకుంటే సరిపోద్ది. నేను ప్రత్యేకంగా ప్రవక్తలను పంపించడం కానీ, నేనే వచ్చి మాట్లాడటం కానీ, యేసుక్రీస్తు వారు వచ్చి మాట్లాడటం కానీ, దేవదూతలు వచ్చి మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా ఏమీ లేదు. ఇప్పుడు వాక్యం చదువుకుంటే సరిపోద్ది అని చెప్పడం జరిగిందనమాట. ఇంకా మనం చూడగలిగితే 1 కొరింథీ 2:9 ఒకసారి చూడండి. 9-10 కొరింథీ రాసిన మొదటి పత్రిక 2:9 9-10 ఇందుకు గూర్చి కొరింథీ రాసిన మొదటి పత్రిక 2:9 ఇందును గూర్చి దేవుడు నన్ను తనను ప్రేమించే వారి కొరకు ఏవి స్థిరపరచనో అవి కంటికి కనిపించలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే అది ఇప్పటి వరకు చదివిన 9వ వచనం అది పాత నిబంధనలో ఉన్న వాళ్ళకంటే పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదండి. ఇప్పుడు మనకైతే క్రైస్తవులైన మనకు ఇప్పుడు చదవండి. వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మ ప్రేరణతో కొత్త నిబంధన రాయటం జరిగిందండి. పాత నిబంధనలు అయితే వాళ్ళకైతే తెలియలేదు, చాలా విషయాలు తెలియలేదంటండి. కానీ కొత్త నిబంధన వచ్చేవారికి పరిశుద్ధాత్మ ద్వారాగా మనకి అన్ని విషయాలు రాయించడం జరిగింది. ఈ మాట ఎవరు చెబుతున్నారండి? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ పాత నిబంధనలు అంత క్లారిటీగా దేవుడు వాళ్ళకి అర్థం కొంతవరకు చెప్పాడులే, కానీ సర్వ సత్యములకు మాత్రమే క్రొత్త నిబంధనలోనే ఉంది.
పరిశుద్ధాత్మ ద్వారాగా రాయించడం జరిగింది. ఈ కొత్త నిబంధన మనం పాటించాలని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నాడు. అర్థమైంది, కొంచెం డెప్త్గా ఉంటుంది, కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పౌలు గారు కొత్త నిబంధన సర్వసత్యం ఉందని ఆ సంఘానికి, కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. అలాగే మనకు కూడా అప్లై అవుతుందా? ఎస్, మనకు కూడా అప్లై అవుతుంది, ఎందుకంటే మనం కూడా క్రైస్తవం కాబట్టి. ఇంకా మనం చూడగలిగితే అపోస్తలుల కార్యం 7:38 వచ్చిన ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యము 7:38 వచ్చిన ఒకసారి చూడండి. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు తీసుకొని వాడితడే. ఇక్కడ మనం పదలో కనబడింది ఎవరు అనుకున్నామండి? పాత నిబంధనలు చదివినప్పుడు అక్కడ దేవుడు మోషే గారు కనబడింది. ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేవరకే క్లారిటీ ఇచ్చేసారు. చూసారా? ఎవరంట కనబడింది? దేవదూత. ఆయనకు బదులుగా దేవదూతనే పంపిస్తూ ఉండేవాడు ఆయన ఏ పని చేయడానికి. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఉంటారండి, ఏదైనా చిన్న గ్రామంలో ఏదైనా పని ఉందనుకో ఆయనే వచ్చి చేస్తాడా, లేకపోతే ఎవరిని పంపిస్తాడు? ఆయన కింద ఎంతమంది ఉంటారు? ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఇంకా కలెక్టర్లు ఉంటారు, ఎంఆర్ఓలు ఉంటారు, చాలామంది ఉంటారు. మోడీయే వచ్చి ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం లేదండి. అలాగే తండ్రి అయిన దేవుడు ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన కింద సేవకులైన వారు దేవదూతలు ఉన్నారు కాబట్టి వారితోనే ఆ యొక్క పని చేయించుకుంటూ ఉండేవాడు ఆయన అని మనం గ్రహించాలండి. అని గ్రహించి దాన్ని రాయించాడు కూడా. క్లారిటీ మనం అపార్థం చేసుకుంటామని చెప్పేసి ఆయన కొత్త నిబంధనలకు వచ్చేవారికి ఆ పదలో కనబడింది నేను కాదయ్యా దేవదూత అని గ్రహించాడు ఆయన. సర్వసత్యం వచ్చేసింది అన్నమాట. పాత నిబంధనలో సర్వసత్యం అనేది లేదు, జస్ట్ ఛాయే. కానీ రాబోవాడి యొక్క ఛాయ పాత నిబంధన. ఇప్పుడు క్రొత్త నిబంధన అనేది స్థిరపరచబడింది అన్నమాట. మనకి ప్రామాణికం ఏంటంటే కొత్త నిబంధన. అలాగే పాత నిబంధన చదవద్దంటే చదవాలండి. ఎందుకంటే పాత నిబంధన చదవకపోతే ఏమైందంటే ఈ క్రొత్త నిబంధనలు ఏం రాయించింది మనకి అర్థం కాదు. ఈ పద గురించి ఎక్కడ ఉందండి? పాత నిబంధనలో ఉంటుంది. మరి అదే విషయాన్ని ఇక్కడ ఎత్తి ఎక్కడ రాశాడు? మళ్ళీ ఇక్కడ అపోస్తలుల కార్యంలో రాయటం జరిగింది. అది అక్కడ పాత నిబంధన చదువుకోకుండా ఇక్కడికి వచ్చామనుకోండి, అది మనకి ఏమైనా అర్థమైద్దా? అర్థం కాదు కదా. అందుకనే పాత నిబంధన కొత్త నిబంధన రెండు చదువుతూ ఉంటే మనకి పరిపూర్ణమైన వాక్యం అనేది మనకి అందుతుంది. ఇంకా మనం ఇంకో మాట చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:5, 6, 7, 8 ఒకసారి చదవండి. 1 కొరింథీ 15:5, 6, 7, 8 వచ్చినాయండి. 1 కొరింథీ 15:5, 6. ఆయన కేఫాకును తర్వాత 12 గురిని. కేఫా అంటే ఎవరండి? కేఫా ఒమేగా, వీళ్ళు అల్ఫా ఒమేగా. కేఫా ఒమేగా. కేఫా అంటే పేతురు గారు. కేఫా అంటే పేతురు గారు. కేఫా అంటే పేతురు గారు, గుర్తుపెట్టుకోండి. ఇంకో పేరు కూడా ఉంది ఆయనకి, ఈ సందర్భంలో చెప్పొచ్చు మీరు. బరియోనా. ఇంకో పేరు కూడా ఉంది, సీమోను. 4 పేర్లు ఉండే పేతురు గారు. చాలామంది బైబిల్ చదివేటప్పుడు కేఫా ఎవరు, సీమోన్ ఎవరు, బరియోనా ఎవరు, పేతురు గారు. పేతురు గారు అంటే మనకు అర్థం అవుతుంది. ఈ 3 పేర్లు తెలిసంటే గబక్కన అర్థం కాదు కదా, అది మనం తెలుసుకోవాలన్నమాట. పేతురు గారికి 4 పేర్లు ఉన్నాయి బైబిల్లో. కేఫా అంటే పేతురు గారు. ఇప్పుడు చదవండి. ఆయన కేఫాయిను తర్వాత 12 గురిని కనెను. కనేనా? కనపడేనా? కనపడేను. కేఫా అంటే పేతురు గారికి ప్లస్ అందరికి తర్వాత 12 మందికి కూడా కనపడ్డాడంట. తర్వాత చదవాలి.
అటు పిమ్మట అటు పిమ్మట 500కు ఎక్కువైన 500కి ఎక్కువైనా సహోదరులకు ఉమ్, ఒక్క సమయం అందే కనబడెను. ఉమ్, వీరిలో అనేకులు ఉమ్, ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, ఉమ్, కొందరు నిద్రించిరి. ఉమ్, తర్వాత ఆయన యాకోబును అటు తర్వాత అపోస్తలకు అందరికి కనబడెను. ఉమ్. అందరికీ కనబడతా కాలమందు పుట్టినట్టున్న నాకు కనబడ. అకాలమందు పుట్టిన నాకు అంటే ఎవరైనా పౌలు గారు అకాలమందు అపోస్తుడు అయ్యాడు. ఆయన అసలు యాక్చువల్గా అపోస్తుడు కాదు, కానీ అకాలమందు ఆయన పిలుచుకున్నాడు కదా. మధ్యలో అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఈ వచ్చిన చాలా ఇంపార్టెంట్. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందుకు అపోస్తుడవు బడుట యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యి ఉన్నాను. మరియు అకాల మంది ఉన్న నాకు కనపడేననే మాట ఉండొచ్చు. యేసుక్రీస్తు నాకు దర్శనం. తర్వాత యాకోబును అటు తర్వాత అపోస్తలకు అందరికి కనబడెను. అందరికి కడపట ఆ కాలం ముందు పుట్టినట్టున్న నాకును కనబడెను. కడపట అనే మాటకి అర్థం ఏంటి? చివరిగా కడపట వాడంటే చివరివాడే అర్థం. కడపడ అంటే కడపట అంటే చివరిగా నాకు యేసుక్రీస్తుల వారు, మనం అనుకున్నాం కదా యేసుక్రీస్తు వారు వచ్చి నాకు కనపడాలి అనుకున్నాం కదా. చివరిగా యేసుక్రీస్తు వారు ఎవరు కనిపించాడంట? పౌలు గారికి దర్శనం ద్వారాగా దమస్కు వెళ్ళే మార్గంలో సౌలా నన్ను నేల హింసించుతున్నావా అంది. ఎవరితో అన్నాడు ఆయన? పౌలు గారితో అన్నాడు అనమాట. ఫస్ట్ అపోస్తలులందరికీ కనపడ్డాడు, 500 మందికి కనపడ్డాడు, చాలా మందికి కనపడ్డాడు. తర్వాత లాస్ట్లో చనిపోయిన తర్వాత కడపట నాకు కూడా కనపడ్డాడు, ఆ దర్శనంలో నాకు కనిపించాడు అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి మనకు కనిపిస్తాడంటే కడపట చివరిగా కనబడింది నాకే. పౌలు గారే చెబుతున్నాడు, లాస్ట్లో నాకే కనబడ్డాడు ఆయన. ఇక తర్వాతకి ఎక్కడా కూడా యేసుక్రీస్తు వారు కనబడేటికి బైబిల్లో లేదు. రెండో రాకడలో మనం అందరం చూడవచ్చు. కడపట చివరిగా నాకు కనబడ్డాడని పౌలు గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు దేవదూతలు రావటం కానీ, యేసుక్రీస్తు వారు రావటం కానీ, తండ్రి అయిన దేవుడు దేవదూతలను పంపించి ఆయన కనపడటం కానీ లేదండి. ఇప్పుడు మనందరికీ ఇక వాక్యం తెలియాలన్నా ఏదైనా విషయం తెలియాలన్నా మొత్తం కూడా రాయించి పెట్టాడు బైబిల్లో. ఇక మనకు అలా ఎవరితో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మనం బైబిల్ చదువుకుంటే మనకి సర్వసత్యం అనేది అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇది చదువుకుంటే సరిపోద్దని దేవుడు చెప్పటం జరిగింది. కాబట్టి మనం అందరము కూడా ఏం చేయాలి? బైబిల్ చదువుకుంటే దేవుడు రాయించిన మాటలే కదా. 66 పుస్తకాలు ఎవరు రాయించారండి? పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడే రాయించాడు. కాబట్టి మనం బైబిల్ చదువుకుంటే సరిపోతుంది. దాంట్లో ఉండే సారాన్ని మనం అర్థం చేసుకొని పాపం చేయకుండా జీవించి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఒక మార్గం అనేది, నేనే మార్గం, నేనే సత్యమని, నేనే జీవమునని యేసుక్రీస్తు వారు ఎలాగైతే చెప్పారో ఆ యొక్క మార్గంలో మనం వెళ్ళినట్టయితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాము. ఇంకా మనం చూడగలిగితే ఎఫెసీ పత్రిక 3:3-4 వచ్చిన ఒక్కసారి చదవండి. ఎఫెసీ పత్రిక 3:3-4 వచ్చినారండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినను సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దాన్ని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహింపు కొనగలరు. ఇప్పుడు మనం దేవుని గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలంట? మీరు బైబిల్ చదువుకోండి అని చెప్తుంది. ఇప్పుడు చదివిన వచనంలో సారాంశం అదనమాట. మీరు నా గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు బైబిల్ చదివితేనే మీకు అర్థమవుతుంది అని చెప్పడం జరుగుతుంది. వాక్యం చదువుకుంటేనే మీకు అదంతా కూడా అర్థమవుతుందని. ఒకసారంట సుందరరావు గారు ఆయన స్టార్టింగ్లో ఒక మందిరానికి వెళ్తూ ఉండేవాడంట. మందిరానికి వెళ్తుంటే అక్కడ వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు చెప్తూ ఉండేవాడంట. రాత్రి నాకు దేవుడు కనబడ్డాడు, నాతో మాట్లాడాడు అంటే
ఈయన ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నా కానీ ఈయన కనపట్లేదంటే ఏంటి, వీళ్ళందరూ కూడా దేవుడు కనపడ్డాడు అన్నారని నాకేం కనపట్లేదు అని ఒకసారి ఈయన ఆదివారం రోజున నిలబడి ఏం చెప్పినట్టు పాస్టర్ గారితో, ఊరికి నువ్వు చెబుతావు అసలు నాకు కూడా దేవుడు కనపడ్డాడని చెప్తే ఈయన ఏం చెబుతాడు ఆయన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈయన కూడా ఊరికి సాక్ష్యం చెప్పాడు. ఆ పాస్టర్ గారు నాకు కూడా రాత్రి దేవుడు కనపడ్డాడండి అని చెప్పినట్ట. అవును బిడ్డ, రాత్రి నాతో కూడా చెప్పాడు దేవుడు మీకు దర్శనం ఇస్తానని చెప్పాడు నాతో అన్నాడు. అమ్మా ఇది అబద్ధమే, దేవుడు ఇప్పుడు కనపడ్డో, నాకే కనపడకుండానే కనపడ్డాడని చెప్తే నువ్వు అవును బిడ్డ నిజంగానే కనపడ్డాడు నీకు అని చెప్తున్నాడు పాస్టర్ గారు. అంటే దేవుడు ఇప్పుడు ఎవరికి కనిపించడు అనేది ఇది అబద్ధం, వీళ్ళు చెప్పే సాక్ష్యం అబద్ధం అని అప్పుడు బలికి ఇక అసలు ఏంటి అని అప్పుడు మొదలుపెట్టి బైబిల్ చదవటం, పరిశోధించటం ఏంటి అనేది ఎన్నో విషయాలు ఆయన బయటికి వెలుగు తీయటం జరిగింది. దేవుడు ఈ రోజుల్లో ఎవరికి కూడా కనిపించాడు, బైబిల్లోనే మనం దేవుడిని చూసుకోవాలి. అంతేగాని మోషే గారికి పొదలో కనబడేట్టుగా కానీ, పౌలు గారికి యేసుక్రీస్తు వారు దర్శనం కనబడేట్టుగా కానీ, దేవదూతలు మరియమ్మ గారి దగ్గరికి వచ్చి మాట్లాడినట్టు కానీ ఇలాగా కనిపించడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. వాక్యం ద్వారాగానే మనకి కనిపిస్తాడని చెప్పేసి గ్రహించాలి. ఇంకో విషయం నేను చదువుకునేటప్పుడు ఒక స్టోరీ ఉండేది, మీరు కూడా వినేమంటారు. అదేంటంటే ఒక రాజ్యంలో ఒక రాజుగారు నాకు ఒక అద్భుతమైన డ్రెస్ కావాలి, ప్రపంచంలోనే ఇంతవరకు ఏ రాజు కూడా తొడగినటువంటి గొప్ప డ్రెస్సు కావాలి అని చెప్పేసి డ్రెస్ కుట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలిపించి నాకు ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు అయినా పర్వాలేదు, ఇప్పుడు వరకు ఏ రాజు కానీ ఏ చక్రవర్తి కానీ ఎవరు వేసుకునేటువంటి డ్రెస్ నాకు కుట్టివ్వాలి నువ్వు అని అతనితో చెప్తే సరే రాజుగారు అని చెప్పేసి ఒప్పుకుంటాడు. అతను ఒప్పుకొని అతను ఒక కండిషన్ పెడతాడనమాట. ఆ డ్రెస్ అనేది నేను కొడతానులే కానీ ఆ డ్రెస్సు పాపం చేసే వాళ్ళకి మాత్రం కనిపించదు అని చెప్పాడంట. అతను డ్రెస్ కుట్టే అతను కండిషన్ పెట్టాడనమాట. ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళకి మాత్రం ఈ డ్రెస్ అనేది కనబడదు, పాపం లేకుండా ఉంటారో చూసారా వాళ్ళకి మాత్రమే కనిపించిద్ది అని చెబుతాడు. సరేలే అని చెప్పేసి ఒప్పుకొని అతనికి చక్కగా అన్ని మర్యాదలు చేశారంట. రాజ్యంలో ఒకసారి ఒక రూమ్ ఒకటి హాలు ఇచ్చి ఇక దీంట్లో నువ్వు ఆయన డ్రెస్ తయారు చేయమని చెప్పేసి రాజ మర్యాదలతో తీసుకెళ్ళి అయ్యగారిని చక్కగా మేపుతున్నారంట. మటన్, చికెన్, ఫ్రాన్స్ అన్ని రకాల రాజులు ఏ ఆహారం అయితే తీసుకుంటారో అన్ని ఆహారాలు పెడుతున్నారంట. అన్నీ బాగా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారంట. ఒక రోజున కొన్ని నెలల తర్వాత రాజుగారు డ్రెస్ కుట్టే అతని దగ్గరికి వెళ్ళి అసలు ఎంతవరకు వచ్చింది ఏంటో అని కనుక్కుందామని అక్కడికి వెళ్ళాడంట. వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏమీ లేదంట, టెక్కు అని కొడుతున్నాడంట. అక్కడ కూర్చొని కొడుతుంటే రాజుగారు అడిగాడంట, ఈ డ్రెస్ ఎక్కడి దాకా వచ్చింది కొట్టడం అనేదంట. ఈయన ముందు చెప్పిండిగా పాపులకు మాత్రం కనబడదండి డ్రెస్ అనేది, ఒకరి కనుక ఇదిగో సగం అయిపోయిందండి, ఇంకొక సగం ఉంది, పూర్తి అవగానే తీసుకొచ్చి నేనే వేస్తానని చెబుతున్నాడంట. ఈ రాజుగారికి డ్రెస్ ఏం కనపట్టేది, ఏమి లేకుండా నాకు డ్రెస్ కుట్టానని చెబుతున్నాడు అని చెప్పేసి ఆలోచనలో పడి ఒకరి కనుక నాకు కనపట్టలేదంటే నేను పాపిస్తోని అనుకుంటాను, నేను పాపం చేసాను అనుకుంటాను. కానీ చలే చలే బాగానే ఉంది డ్రెస్సు అని చూసి, అంటే కనపడాలి, అక్కడ ఏం కనపడలేదు, చూసి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు తర్వాత ఇతను ఏం చేశాడంటే రాజుగారి దగ్గరికి, రాజుగారు డ్రెస్ మొత్తం పూర్తయిపోయిందండి అని చెప్పేసి ఈ డ్రెస్ వేసుకొని ఇక రాజుగారు ఏం చేయాలంటే ఆ రాజ్యం మొత్తం కూడా ఒక ఊరేగింపులాగా ఈ డ్రెస్ అందరికీ చూపించాలని, తన యొక్క గొప్పతనాన్ని చూపించడానికని అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఈ డ్రెస్సు రాజుగారు స్నానం చేసిరాడని చెప్పేసి స్నానం చేసి వచ్చిన తర్వాత చక్కగా ఈ డ్రెస్ ఏంటో వేస్తున్నట్టుగా ఊరినట్టు పట్టుకోవటం, నలిగిపోద్ది అని అంటాం, అక్కడ షోయింగ్ చేస్తానమాట. అంటే ఇతని యొక్క పిచ్చిని తగ్గించాలనే ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే మంచిగా డ్రెస్ వేసినట్టుగా చక్కగా కూర్చోబెట్టి పెద్ద ఏనుగు మీద, అప్పట్లో ఏనుగుల మీద రాజులను ఊరేగించేవాళ్ళు కదా, ఒక ఏనుగు ఎక్కించారట. ఏనుగు ఎక్కించి ఇక ఇతనికి ఏం బట్టలు ఏమి లేవు కానీ బట్టలు ఉన్నట్టుగా ఫీల్ అనమాట. బట్టలు లేవు కానీ అనుకుంటే కనుక నేను పాపాత్ముడే అనుకుంటాడేమోనని చెప్పేసి రాజుగారు కూడా బయటపట్టలేదు. పక్కన వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఇతను ఏం పెట్టే కండిషను ప్రజలకు కూడా పాపం చేసిన వాళ్ళకి కనబడదని, అంటే ఒకళ్ళు మనం పాపం చేసి ఉంటాం అందుకని రాజుగారు వేసుకున్న డ్రెస్సు
మనకు కూడా కనపట్లేదు అని అనుకోని మనసులో అనుకుంటున్నారు. ఇక రాజుగారిని ఒక ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగిస్తుంటే ఊరి నడి మధ్యలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా చూసి ఆహా ఊహ అన్నారట. కానీ వీళ్ళకి అర్థమవుతుంది అసలు రసం ఏం లేదు, మణిమాలతో ఉన్నాడు, బట్టలు లేవని అనుకుంటున్నారు. కానీ ఒక చిన్న పిల్లగాడంట అక్కడ ఊరేగింపులో నడుచుకొని పోయి అతను కూడా చూసి రాజుగారికి బట్టలు లేవు ఓహో నడిచిందంట. అరిచేవారికే నిజమే చిన్న పిల్లగాడే నిజం చెప్పిండు. మనం అంటే పిల్లగాళ్ళు ఏ పాపం ఉండదు కదా, మరి ఆ పాపం లేనివాడే చూసిందంటే అది నిజంగానే అతను బట్టలు ఇవ్వనుకుంటారు. అంత రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా నిజమే రాజుగారికి బట్టలేవో ఓహో అని వీళ్ళు కూడా అలగటం మొదలు పెట్టారంట. అప్పుడు రాజుగారు తల దించుకొని సిగ్గుతో ఓహో నేను ఎంతో విలువైన వస్త్రాలు వేసుకుందాం అనుకున్నాను, ఈ విలువైన వస్త్రాలు కాదు మంచి మనసు ఉండాలి మనిషికి అని చెప్పేసి అనుకొని ఇక తల దించుకొని అక్కడి నుంచి గబగబ మంచి వేరే బట్టలు వేసుకొని వెళ్ళిపోవటం జరిగింది. అలాగే ఇక్కడ కొంతమంది సేవకులు కూడా ఏం చేస్తారంటే దేవుడు కనపడకుండానే కనపడ్డాడని చాలా సాక్ష్యాలు కూడా కనిపిస్తాడు. దేవుడు కనపడలేదంటే ఈయన సరైన భక్తుడు కాదు అనుకుంటారేమోనని నేను కూడా చాలాసార్లు నా మైండ్లో కూడా వస్తాను, ఏంటి దేవుడు ఎప్పుడు కూడా వచ్చి మాట్లాడినట్టుగా కానీ ఎంత బైబిల్ చదువుతాం ఎంత ప్రార్థన చేస్తాం ఎప్పుడు కూడా జరగలేదని నేను కూడా అనుకున్నానండి. ఇప్పుడు ఈ పాట విన్న తర్వాత నాకు కూడా పటాపంచలైపోయినాయి. దేవుడనే ఆయన ఇప్పుడు మనకు డైరెక్ట్గా కనిపించడు, వాక్యం ద్వారానే కనిపిస్తాడు. వాక్యంలోనే మనం చూసుకోవాలి దేవుడని నాకు కూడా ఎరిగింది. దేవుడు ఎవరికి కూడా ఈ రోజుల్లో ప్రత్యక్షంగా కనబడి నువ్వు సేవ చేయాలని చెప్పేసి చెప్పడు. ఎలా చెబుతాడంటే ఆయన బైబిల్లో రాయించి ఉంచాడు. ఆ వచనాలు కూడా మీకు చూపిస్తాను. ఎట్లాగా 2 వచనాలు చూపిస్తాను. దేవుడు మనల్ని ఎలా పిలుస్తున్నాడో మనం బైబిల్ నుంచి చూద్దాం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:14 వచనం ఒకసారి చూడండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:14 వచనం. రాజుగారు ఎట్లాగైతే బట్టలు లేకుండా ఊరేగిస్తున్నాడు, దేవుడు కనబడకపోయినా సరే ఇలా కనబడుతున్నారు అంటారు కదా. ఇప్పుడు దేవుడు ఒక మంచి మాట రాయించడం జరిగింది. మనం ఇప్పుడు దేవుడు ఎలా పిలుస్తున్నాడు అనే విషయాన్ని మనకు తెలియాలి కదండి. చాలామంది ఒక ఆయన అన్నాడు కదా, అతనికి వచనం చూపిస్తే ఇక నోరు మూసుకోవాల్సిందే అనమాట. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:14 వచనం అండి. మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ఆయన సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ఇది ఎలా పిలుస్తున్నాడు? ఇప్పుడు మనల్ని సువార్త వలన పిలుస్తున్నాడు. డైరెక్ట్గా దేవదూత వచ్చి చెప్పలేదు, నాకు దర్శనాలు కానీ దేవుడు వచ్చి పిలవటం కానీ లేదు. సువార్త టీవీలో సువార్తలు కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ లేకపోతే సంఘాలలో కానీ సువార్త వినేగల మనం మారింది. లేకపోతే దేవుడు వచ్చి పిలిచాడండి డైరెక్ట్గా మనల్ని దేవదూత కానీ ఎవరైనా వచ్చారా, యేసుక్రీస్తు వారు కానీ ఎవరైనా వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే అది వట్టి మాట. అది పాత నిబంధనలోను కొత్త నిబంధనలు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం సువార్త ద్వారాగా పౌలు గారు చూశారు ఎంత తెలుగుగా రాయించాడు, సువార్త ద్వారాగా మిమ్మల్ని పిలిచాను. సువార్త విని ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వాళ్ళు దేవుడు పిలిచిన వారే. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో, ఎవరైతే సువార్త వింటున్నారో, వారం కానీ ఫోనుల్లో కానీ బైబిల్లో చదువుతున్నారు, వీళ్ళందరూ కూడా సువార్త ద్వారాగా దేవుడు ఈ రోజుల్లో పిలుస్తున్నాడు. అర్థమైందా? ఈ కాలంలో దేవుడి సేవకులకు తన సేవకులను ఎలా పిలుస్తున్నాడు? సువార్త ద్వారా పిలుస్తున్నాడు. అంతేనా? బైబిల్ మరి చెప్పిన విషయమే. అని చివరికి ఒక్క మాట చూపించి నేను ఇంకా ముగించేస్తానండి. 1 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 వచనం కూడా అక్కడ కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది, ఫుల్ క్లారిటీ. ఆ వచనం కూడా చదవండి. 1 పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 వచనం అండి. ఇక్కడ కూడా మన దేవుడు ఎలా పిలుస్తున్నాడు అనేది చెప్పడం జరిగింది. అయితే మీరు చీకటిలో నుండి అంటే బాప్తిస్మం తీసుకోక ముందు చీకటిలో ఉన్నట్లు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను
ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. పిలిచిన అనే మాటను ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఎలా పిలిచాడు అనేది. ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. అదండి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన మనం పిలిచాడండి. దేవుడు మనల్ని పిలిచాడండి. ఎలా పిలిచాడు? బాప్తిస్మం ద్వారాగా పిలుస్తున్నాడు, సువార్త ద్వారాగా పిలుస్తున్నాడు, అలాగే బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నామో ఆయన యొక్క గుణాలని మనం ప్రచురం చేయవారిలాగా రాజులైన యాజక సమూహం అండి మనం అందరం కూడా. ఈ లోకం దృష్టిలో మనం రాజులం కాదు, కానీ పేదవాళ్ళమే. కానీ దేవుని దృష్టిలో మనం అందరం రాజులం, యాజక సమూహం. ఆయన వెలుగులో ఉన్న ఆయన మనం పిలిచాడు కదా, ఆ పిలిచిన వాణ్ణి గుణాతిశయంలో ప్రచురం చేయని వస్తున్నాడు. పిలిచాడా? సువార్త ద్వారా పిలుస్తున్నాడు అన్నమాట. దేవుడిని పిలిచాడా బ్రదర్ అంటారు కొంతమంది. ఎస్, పిలిచాడు. ఎలా పిలిచాడు? వాక్యం ద్వారా పిలిచాడు. ఈ 2 వచనాలు చూపిస్తే ఎవరైనా సరే నోరు మూసుకొని మనల్ని, ఓహో, దేవుని యొక్క వాక్యం సేవకులకే కాదు విశ్వాసులకు కూడా. విశ్వాసులు సేవకులని అసలు సేవకుడు విశ్వాసాన్ని ఏం లేదండి. సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే ఇప్పుడు సేవకుడు అని 4 మాటలు చెప్పినంత మాత్రం ఆయన సేవ గొప్ప అని ఏం లేదండి. సేవకులైన విశ్వాసులైన అంతా దేవుని దృష్టిలో సమానమే. కాకపోతే దేవుని దృష్టిలో ఏంటంటే ఈయన సేవకుడైన ఆయన వీళ్ళకి వాక్యం అందిస్తాడు కాబట్టి వాళ్ళ మీద ఒక సంఘ పెద్దలాగా ఉండి వారిని నడిపిస్తూ ఉంటాడు అన్నమాట. దేవుని దృష్టిలో అందరూ సమానమే. మోషే గారు తప్పు చేస్తేనే వదిలిపెట్టదండి. బండతో మాట్లాడంటే వెళ్ళి కర్రతో కొట్టే వరకే మోషే గారిని వదిలిపెట్టాడంటే కానాన్ దేశానికి వెళ్ళడం లేదు. అలాగే ఎంత సేవకుడైనా సరే పాపం చేస్తే సేవకుడైనా ఒకటే, విశ్వాసాలైనా ఒకరని, ఎవరైనా దేవుని దృష్టిలో ఒకటే. కాబట్టి మనం సేవకులమో విశ్వాసం అన్నది కాదులే, కానీ అందరం దేవుని పిల్లలం కాబట్టి అందరం సమానంగా చూస్తున్నాడు. కాబట్టి మనందరం సువార్త ద్వారా పిలిచాడు కాబట్టి అనేక సువార్తను ప్రకటించే వారిలాగా మనం ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనము దేవుని పని చేసి ఆయన రాజ్యానికి వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ దేవుని పని చేయకుండా ఉన్నట్టయితే మనం ఏం కొరకాలండి? ఫ్రూట్స్ కొరకాల్సి వస్తుంది అన్నారు. పళ్ళు కొరుక్కుంటా నరకంలో ఇందాక చెప్పినట్టుగా ఆ ధనవంతుడు ఎలాగైతే నరకంలో పళ్ళు కొరుక్కుంటా ఉన్నాడో మనం కూడా పళ్ళు కొరకాల్సి వచ్చింది. ఇక్కడ మన పాఠం మీకు అర్థమైంది కదండి. ఈ కాలంలో దేవుడి సేవకులను పలానా గ్రామంలో దేవరాజు నువ్వు వచ్చిన పని చేయి అని చెప్పడు. సువార్త ఎవరి చెవులో అయితే పడుతుందో వాళ్ళు వచ్చి దేవుని యొక్క పని చెయ్యాలి. నువ్వైనా ఎవరైనా సరే సువార్త విని బాప్తిసం తీసుకుంటే నువ్వు శిష్యుడవే, యేసుక్రీస్తు వరకు శిష్యుడవే, శిష్యురాలువే అని మనం గమనించి తెలుసుకొని మనల్ని మనం సరి చేసుకుంటూ 30 దంతలు 60 దంతలు 100 దంతలు ఫలించమని చెప్పాడు. కానీ కనీసం 30 దంతలు కానీ 60 దంతలు ఫలించడానికి ప్రయత్నం చేసి ఆయన యొక్క పని చేసి మనం ఆయన ఉండే మహాలోకానికి చేరుకోవాలని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలో మనం అందరం కూడా అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించాలని కోరుకుంటూ ఇంతతో నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మాత్రం నీకే స్తుతిస్తున్నానైనా. మరి ఈ రోజుల్లో మీరు సేవ కొరకు వాక్యం ద్వారానే పిలుస్తున్నారని, సువార్త ద్వారా పిలుస్తున్నారని మేము తెలుసుకున్నాం తండ్రి. నాకు ఎప్పుడో తెలుసు, కానీ మళ్ళీ మరి ఒకసారి ఆలోచించే భాగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. సదాకాలం మాకు తొలగించమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీకు పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా సలగా కాచి కాపాడమని, అందరినీ కూడా నీ యొక్క రాజ్యం జ్ఞానం చేసుకోమని, చిన్న మందగా కూడా నేను ఆరాధిస్తూ ఉండగా నీ యొక్క హస్తం మా మీద ఉంచమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అడిగించిన పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దయా కుమారునికి ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి సవాసం మనకే లోకం సకల పరిస్థితులు కనిపించిన బిడ్డలకు సదాకాలం తొడుగు నడిపించిన గాక, ఆమేన్. అందరికీ వందనాలండి.